అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం, జీవితంలో నిరాశగా ఉన్నారా? కష్టాలను అదే పనిగా తలుచుకొని బాధపడతా ఉన్నారా? అలా బాధపడినంత మాత్రం చేత మన కష్టాలు తీరవు. అసలు ఏం చేస్తే మన ఈ బాధల నుంచి, కష్టాల నుంచి బయటపడవచ్చు అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం. కష్టాలు అనేవి ప్రతి మనిషి జీవితంలో సర్వసాధారణమైనటువంటి విషయం. కానీ మనం ఏమనుకుంటామంటే, కష్టాలు నాకు మాత్రమే ఉన్నాయి, మిగతా వాళ్ళందరూ బాగున్నారు, నేను చాలా మంచోడిని, నేను ఎవరికి హాని తలపట్లేదు, నేను ఏ పాపం చేయలేదు, అయినా కూడా నన్నే ఈ కష్టాలు ఎక్కువైపోయినాయి, నాకే ఎందుకు ఈ కష్టాలు అని బాధపడుతూ ఉంటాం. కానీ ఇది వాస్తవం కాదు. కష్టం లేనటువంటి మనిషి ఉంటే ఎవడు ఉండడు. మరి ముఖ్యంగా జీవితంలో ఎదగాలనుకునేవాడు చాలా కష్టాలను ఫేస్ చేయాలి, చాలా ఇబ్బందుల్ని ఎదుర్కోవాలి, ఎన్నో విమర్శల్ని చవి చూడాలి. అవన్నీ ఉన్నప్పుడే నువ్వు చాలా ఉన్నతంగా ఎదగడానికి అవకాశం అనేది ఉంటుంది. ఎంత చెట్టుకి అంత గాలి అంటారు పెద్దలు. అంటే అర్థం ఏంటి? నువ్వు ఎంత ఎదురీదితే, ఎంత పరిస్థితులను తట్టుకొని నిలబడితే అంత ఉన్నతంగా ఎదుగుతావని దాని అర్థం. అలాగే మనం కూడా కష్టాలు వస్తున్నప్పుడు బాధపడిపోయి, భయపడిపోయి వెనకడుగేయడం కాకుండా ధైర్యంగా నిలబడగలగడం అనేటువంటిది నేర్చుకోగలగాలి. ఏ మనిషి అయితే కష్టాలకు ఎదురెళ్తాడో, వచ్చినటువంటి కష్టాలని చిరునవ్వుతో స్వీకరిస్తాడో, దాన్ని తీర్చడానికి ప్రయత్నం చేస్తాడో, ఆ మనిషి మాత్రమే ఉన్నతంగా ఎదగడానికి అవకాశం అనేది ఉంటుంది. కష్టాలు వచ్చినప్పుడు మన ఆలోచన ధోరణి కొంచెం బలంగా ఉండేలా చూసుకోవాలి. కష్టాలకి భయపడిపోవడం కాకుండా ధైర్యంగా ఈ కష్టాన్ని నేను ఎదుర్కోగలను అనేటువంటి ఆత్మస్థైర్యాన్ని మనిషి పెంచుకోగలగాలి. అంటే ఇక్కడ ధైర్యం అనేది చాలా బలాన్ని ఇస్తుంది. నీకు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి అది ఒక ఆయుధంగా ఉపయోగపడడానికి అవకాశం అనేది ఉంటుంది. రెండోది, అసలు నా కష్టాలు అనేవి నా ఒక్కడికే కాదు, అందరికీ ఉంటాయి. కష్టాలు లేనటువంటి జీవితం అంటే ఎవరికీ ఉండదు అనేటువంటి వాస్తవాన్ని మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే కూర్చొని బాధపడితే కష్టాలు తీరవు. ఆ కష్టాలని తీర్చడానికి ఏ రకమైనటువంటి ప్రయత్నం చేయాలో ఆ ప్రయత్నం దిశగా నేను ప్రయత్నం చేస్తున్నానా అన్నది మనం చెక్ చేసుకోవాలి. కష్టం నుంచి బయటపడాలని అంటే మనం మరింత కష్టపడాల్సిన అవసరం ఉంటుంది. ఏ రకంగా? శారీరకంగా, మానసికంగా. ఏదైతే కష్టం వచ్చిందో ఆ కష్టాన్ని పరిష్కరించుకోవడానికి ఏం చేయాలో అది చేయడం. నైపుణ్యాలు పెంచుకోవాలా, ధైర్యంగా నిలబడాలా, లేదా ఎవరిదైనా సహాయాన్ని అర్థించాలా, సలహా తీసుకోవాలా. ఇది మనం ఆలోచన చేసి ఆ రకమైనటువంటి ప్రయత్నం చేస్తేనే ఈ కష్టాల నుంచి బయటపడడానికి అవకాశం అనేది ఉంటుంది. ఎప్పుడు సానుకూలమైనటువంటి ఆలోచన ధోరణితో ఉండండి. ఇప్పుడు వరకు జరిగింది ఇలా జరిగింది, కానీ భవిష్యత్తు అంతా బాగుంటుంది, ఆశాజనకంగానే ఉంటుంది, మనకి మంచి జరుగుద్ది, దేవుడు నీకు సహకరిస్తాడు, లేదా పలానా వాళ్ళు సహకరిస్తారు అనేటువంటి ఆ పాజిటివ్ థింకింగ్ అనేది చాలా కీలకమైనటువంటి అంశం. ఒక్క వాస్తవాన్ని మాత్రం మనం గ్రహించాలి. ఎవడి కష్టం వాడే తీర్చుకోవాలి, ఎవడి ఇబ్బంది ఆడే సరి చేసుకోవాలి. వేరెవరో వచ్చి నీ కష్టాలు తీరుస్తారంటే అది జరిగేటటువంటి పని కాదు. అందుకని ప్రయత్నం నీదే అయి ఉండాలి, కష్టం నీదే అయి ఉండాలి. ఎవరైనా నీకు సలహా ఇచ్చినా, సూచన చేసినా, లేదా నువ్వు సహాయాన్ని అర్థించి ఎవరి దగ్గరికైనా వెళ్ళినా వాళ్ళు మాట సహాయం చేయగలుగుతారు, కొంచెం ఏదైనా ఆర్థికంగా సహాయపడగలుగుతారు. కానీ ఆ కష్టాల నుంచి బయటపడడానికి ప్రయత్నం మాత్రమే నువ్వే చేయాలి. ఆ చెయ్యాలి అనేటువంటిది నువ్వు తెలుసుకొని బలంగా ఆ ప్రయత్నం చేయడానికి ముందుండేటటువంటి ప్రయత్నం మనం చేసినప్పుడు ఖచ్చితంగా ఆ కష్టాల నుంచి మనం బయటపడడానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే ప్రశాంతంగా ఉండడం నేర్చుకోండి, ధ్యానాన్ని ఆశ్రయించండి. ఎవరైతే మెడిటేషన్ చేస్తారో, నీ యొక్క మనస్సుని నియంత్రణలోకి తెచ్చుకోగలుగుతావో, నీ అధీనంలోకి తెచ్చుకోగలుగుతావో, అప్పుడు నీకు ఒక ధైర్యం వస్తుంది, ఏదైనా చేయగలను అనేటువంటి ఆ బలం అనేది నీకు పెంపొందడానికి అవకాశం అనేది ఉంటుంది. అందుకని కష్టం వచ్చినప్పుడు నిరాశ నిస్పృహతో కూర్చుండిపోకుండా, ఈ కష్టం నుంచి నేను బయటపడాలని అంటే, ఈ బాధ నుంచి నేను బయటపడాలని అంటే ఏ ప్రయత్నం చేయాలి అని ప్రశాంతంగా ఆలోచించుకొని ప్రయత్నం మీద దృష్టి పెట్టు. నిరంతర ప్రయత్నం నేను ఖచ్చితంగా కష్టాల నుంచి బయటపడడంతో పాటుగా నేను ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్ళడానికి చాలా అవకాశం అనేది ఉంటుంది. అందుకని కష్టాలు వస్తే భయపడిపోయి, ఒత్తిడికి లోనైపోయి, ఆరోగ్యాన్ని పాడు చేసుకొని, లేదా ఏదైనా చేసుకోవాలనేటువంటి తలంతో రావడం కాకుండా, గడిచిపోయిన దాన్ని అదే పనిగా తలుచుకొని కూర్చుని ఏడిస్తే నీ బ్రతుకైతే మారదు. గడిచిపోయింది. భవిష్యత్తు గురించి ఆలోచించు. ప్రజెంట్ని నేను ఏం చేస్తే నా భవిష్యత్తు బాగుంటుంది, ఇప్పుడు నేను ఏ ప్రయత్నం చేస్తే ఈ ఇబ్బంది నుంచి నేను బయటపడాలంటే ఎంత కష్టపడితే నేను దీని నుంచి బయటపడతాననేటువంటి ఆలోచన చేయాలి. నిజంగా జీవితాన్ని ఒక సముద్రంతో మనం పోల్చవచ్చు. ఆ సముద్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది, కానీ నీకు ఈత అనేది కనుక వస్తే ఆ సముద్రం లోతుల్లోకి వెళ్తే నీకు ముత్యాలు దొరుకుతాయి.
నీకు ఈత రాలేదనుకోండి, సరదాగా వెళ్ళి ఒక వల వేస్తే కొన్ని చేపలు పడతాయి. అదే అసలు ఏమీ చేయకుండా, ఏ ప్రయత్నం చేయకుండా, నువ్వు ఈదకుండా, వల వేయకుండా అలా నుంచుంటే సముద్రం నీ కాలు తడిపి వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. నువ్వు ఏం చేయాలన్నది నీ చేతిలోనే ఉంది. ఈ సముద్రమైనటువంటి జీవితంలో నువ్వు ఎంత పోరాటం చేస్తే అంత ప్రయోజనం నీ చేకూరుతుంది, అంత ఉన్నతమైనటువంటి స్థితికి నువ్వు వెళ్తావు. లేదు, ఏ పోరాటం నేను చేయను, అలాగే ఉంటానని అంటే నీ జీవితం ఎక్కడ ఉన్నది అక్కడే ఉంటుంది తప్పించి అందులో ఏ విధమైనటువంటి ఉన్నతి నీకు ఉండదు. అలాగే జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు నువ్వేంటో నీకు అర్థమవుతుంది. కష్టాలు వచ్చినప్పుడు నువ్వు దానికి లొంగిపోతావా, కృంగిపోతావా, అది నీ చేతిలోనే ఉంది. లేదు, రాటుదేళ్తావా, అది కూడా నీ చేతిలోనే ఉంది. లేదు, ఆ కష్టాలను ధైర్యంగా ఎదుర్కొని నలుగురికి స్ఫూర్తినిచ్చే విధంగా నువ్వు బయటపడి నువ్వేంటో నువ్వు నిరూపించుకుంటావా, అది కూడా నీ చేతిలో ఉంది. ఏదేమైనా సరే, ఏ కష్టం నుంచి నువ్వు బయటపడాలన్నా నీ ఆలోచన ధోరణి, నువ్వు తీసుకునేటువంటి నిర్ణయాలు, దాన్ని ఎదుర్కొంటున్నటువంటి నీ శక్తి సామర్థ్యాలు, నీ నైపుణ్యాలే నువ్వేంటో, నీ వ్యక్తిత్వం ఏంటో, నువ్వు ఎంత పోరాట పటిమ కలిగినటువంటి వ్యక్తివో ప్రపంచానికి తెలియడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఏదైనా కష్టం వస్తే భయపడిపోకు, నిరాశపడిపోకు, ధైర్యంగా ఎదుర్కొనేటువంటి ప్రయత్నం చేయి. కష్టాలు ఎక్కడ కూడా నీకు ఉన్నాయనేటువంటి విషయం ఎవరికి తెలియకుండా ప్రవర్తించగలగడం అనేది గొప్ప లక్షణం. చిరునవ్వుతో స్వీకరించు, ఎప్పుడూ ప్రశాంతంగా ఉన్నట్టు కనిపించు. లోపల నీకు ఎంత సంఘర్షణ ఉన్నా సరే బయటికి కనబడినవ్వకు. చిరునవ్వును ఒక ఆభరణంగా పెట్టుకొని ప్రతి కష్టాన్ని చిరునవ్వుతో స్వీకరించి ప్రయత్నం చేస్తే ఏదైనా సాధించగలను అనేటువంటి ఆత్మవిశ్వాసం కనుక నీలో ఉండగలిగితే ఖచ్చితంగా అన్నీ తీరుతాయి. మరొక వాస్తవం కూడా నువ్వు గ్రహించాల్సింది, ఏది కూడా ఈ భూమి మీద శాశ్వతం కాదు. నీకు వచ్చినటువంటి కష్టం కూడా శాశ్వతం కాదు. ఈ రోజు ఉన్నటువంటి కష్టం రేపు నీకు అది కష్టమే అనిపించకపోవచ్చు. ఈ రోజు ఉన్నటువంటి ఆనందం రేపు నీ దగ్గర ఉండకపోవచ్చు. ఇది జీవితం అంటే. ఈ వాస్తవాన్ని మనం తెలుసుకోగలిగి అసలు నువ్వు ఏ పర్పస్తో బ్రతుకుతున్నావు, ఆ పర్పస్ను ముందు పెట్టుకొని ఆ పర్పస్ సాధించాలంటే ఊరకనే రాదు. ప్రయత్నం చేయాలి, కష్టపడాలి. ఈ ప్రయత్నం చేసి కష్టపడేటటువంటి క్రమంలో ఎన్నో అడ్డంకులు, ఎన్నో విమర్శలు, ఎన్నో సమస్యలు, ప్రతి దాన్ని దాటుకుంటూ వెళ్లాల్సిందే. కావాల్సిందే ధైర్యం, నీ మీద నీకు విశ్వాసం, నమ్మకం, పాజిటివ్గా ఆలోచించగలగటం, అందరినీ నీకు అనుగుణంగా మార్చుకోగలిగినటువంటి ఆ శక్తిని నువ్వు సంపాదించుకోగలగటం, మాట చక్కగా మాట్లాడటం, వ్యవహారం ఏ రకంగా నెరపాలో ఆ రకంగా నెరపగలగటం, ఇది చాలా కీలకమైనటువంటి అంశాలు. ఇవన్నీ చదువు ద్వారా వస్తాయి. తెలివితేటలను పెంపొందించుకో, స్కిల్స్ని పెంపొందించుకో, నైపుణ్యాలను పెంపొందించుకో, సమాజానికి అనుగుణంగా నిన్ను నువ్వు మార్చుకునేటువంటి ప్రయత్నం చేయి. నిరంతరం ఏదో ఒకటి నేర్చుకో. ఏ సమస్య వచ్చినా సరే నీకు ఏదో ఒకటి నేర్పే వెళ్తుంది. ఊరకనే సమస్య వచ్చి అలా పోదు. ఆ కష్టం నీకు ఏదో నేర్పుతుంది. నీ శక్తి సామర్థ్యాలు ఏంటో నీకు తెలియజేసేటటువంటి పరిస్థితి ఆ కష్టం ద్వారా నీకు తెలుస్తుంది. అందుకని కష్టాలను ఆహ్వానించు. దేవుడిని ఒకటే కోరుకో, నా కష్టాలు రాకూడదని కాదు, ఎటువంటి కష్టం వచ్చినా దాన్ని ఎదుర్కొని నిలబడగలిగినటువంటి ఆత్మస్థైర్యాన్ని ఇవ్వు, నేనేంటో నేను నిరూపించుకోగలిగినటువంటి ధైర్యాన్ని నాకు ఇవ్వు అని భగవంతుని కనుక కోరుకోగలిగితే ఖచ్చితంగా నువ్వు బయటపడతావు. ఎంత దారుణమైనటువంటి పరిస్థితికి నువ్వు దిగజారిపోయినా నువ్వు కనుక ప్రయత్నం చేస్తే మళ్ళీ తిరిగి లెక్కగలుగుతావు. అందులో ఏ విధమైనటువంటి అనుమానం లేదు. నీ యొక్క దారిద్ర్యాన్ని పాడు చేసే పోగొట్టేది కేవలం నీ కష్టం మాత్రమే. అందుకని ఆ విధమైనటువంటి ప్రయత్నం నువ్వు చేయాలని ఆశిస్తూ, అలాగే ఏ కష్టం వచ్చినా సరే మనోధైర్యంతో నిలబడగలగడం అనేటువంటిది నేర్చుకో. శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం రెండింటినీ జాగ్రత్తగా చూసుకొని సమయాన్ని సద్వినియోగపరుచుకుంటే ఏ కష్టం నుంచి నువ్వు బయటపడతావు. అందుకే నిరాశ నిస్పృహతో కూర్చోకుండా, బాధపడుతూ అలా ఏడవకుండా, జరిగిపోయిన దాని గురించి అదే పనిగా తలుచుకుంటూ ఇబ్బంది పడకుండా భవిష్యత్తు గురించి ఆలోచించు, పాజిటివ్గా ఆలోచించు. వర్తమానాన్ని ఎంత సమర్థవంతంగా వినియోగించుకోగలవో అంత సమర్థవంతంగా వినియోగించుకోగలిగితే నువ్వు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తావని తెలియజేస్తూ, మరి ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.